హాయ్ ఫ్రెండ్స్, రామలక్ష్మి వాళ్ళ తాతయ్య సుశీల ఫణీంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇలా చెప్తా ఉంటుంది ఫణీంద్రతో, తాతయ్య గురువు గారు నన్ను రామలక్ష్మిగా సీత గారికి దగ్గరయ్యి ముందుకి కొనసాగండి అని చెప్పారు. ఎందుకు అంటే ఆ భగవంతుడే ఆ పసిపిల్లోడు రూపంలో మిమ్మల్ని ఇద్దరిని కలిపాడు కాబట్టి ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది, నీకేవి ఇబ్బంది ఉండదమ్మా అని గురువుగారు చెప్పారు తాతయ్య. అందుకనే నేను రామలక్ష్మి అని చెప్పి మా ఆయనకి దగ్గర అవ్వాలని అనుకుంటున్నాను తాతయ్య అని సంతోషంతో చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఫోన్లో. అప్పుడు సుశీల ఏడుస్తూ ఉంటుంది, మాట్లాడదు. అదేంటి నానమ్మ మాట్లాడట్లేదేంటి తాతయ్య, నానమ్మ ఎందుకు మాట్లాడట్లేదు అనేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు వెంటనే ఫణీంద్ర అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు సుశీల, మన బాధ పోగొట్టడం కోసం రామలక్ష్మిని బాధ పెట్టడం భావ్యమా, ఎందుకు తను సంతోషంగా కలిసి ఉంది కదా తన భర్తతో, అదే కదా మనకి కావాల్సింది అని ఫణీంద్ర అంటూ ఉంటాడు. అప్పుడు అంటదన్నమాట సుశీల, అమ్మ నువ్వు ఉన్నంతకాలం మేము ఎంతో సంతోషంగా ఉన్నామమ్మా, మేము ఇప్పుడు నువ్వు రామలక్ష్మిగా సీతాకాంత్ దగ్గరికి వెళ్ళిపోయేప్పుడు మా పరిస్థితి ఏంటమ్మా అంటే, ఎందుకు నానమ్మ అలాగంటున్నావు, నేను రామలక్ష్మిగా చనిపోయినప్పుడు నన్ను మీరు రక్షించి మైథిలిగా నన్ను రక్షించారు, మైథిలిగా నన్ను చూసుకుంటున్నారు, ఎప్పటికీ మీ మనవరాలు మైథిలినే నేను మీకు అని చెప్తుంది. ఇంకా మీరేమి టెన్షన్ పడద్దు, ఇక్కడి నుంచి మీరు మేము అంత సంతోషంగా కలిసి ఉందాము నానమ్మ అని చెప్తుంది. పోనీలేమ్మ, నువ్వంత మాట అన్నావు కదా, నాకు సంతోషంగా ఉన్నాను, లేదు అంటే నువ్వు ఎక్కడైతే దూరం అయిపోతావేమో అని బాధపడుతున్నానమ్మా, సరే మేమంతా హ్యాపీ అమ్మా అని చెప్పి సుశీల ఫణీంద్రలు ఇద్దరూ కలిపి, మీరిద్దరూ సీత నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి అని చెప్పి దీవిస్తారు ఫణీంద్ర సుశీలలు ఫోన్లో. థ్యాంక్ యూ నానమ్మ తాతయ్య అనేసి అంటది రామలక్ష్మి. కట్ చేస్తే అప్పుడు రామలక్ష్మి అనుకుంటుంటుంది, అబ్బా ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాను, నేను రామలక్ష్మిగా సీత గారికి దగ్గర అవ్వబోతున్నాను, ఆ విషయం ఆయనకి చెప్పి ఆయన సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నాను, ఈ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందబ్బా అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. కట్ చేస్తే రామలక్ష్మి సీతాకాంతను కలవడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి రౌడీలు వచ్చేస్తారు. అప్పుడు వెంటనే సందీప్ ఫోన్ చేస్తారు. అప్పుడు సందీప్ అంటాడు, అదిగో మా వదిన వస్తుంది, ముందు మా వదిన వేసేయండి తర్వాత మా అన్నయ్యని వేసేయండి అని చెప్తా ఉంటాడు ఫోన్లో. అప్పుడు వెంటనే అది అంటే ఆ గది ముందే మాట్లాడుతూ ఉంటాడు రామలక్ష్మి, అంటే సీతాకాంత్ వాళ్ళ అమ్మని బంధించి ఆ గది ముందు నుండే మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకుని తను విడిపించుకుంటూ ఉంటుంది శ్రీలత. అప్పుడు రౌడీలు చుట్టుముట్టేస్తారు రామలక్ష్మికి. అప్పుడు ఏంటి అని అడిగితే, ఏంటి మిమ్మల్ని చంపటానికి వచ్చాము అని చెప్పేసి చంపబోతూ ఉంటారు. ఈ లోపు అక్కడికి శ్రీలత వచ్చి ఆపేస్తుంది. ఒక పెద్ద కర్రతోటి ఒక రౌడీని కొట్టేస్తుంది. అంటే పొడిచేద్దాము అని చాకు తీసి పొడిచేసరికి శ్రీలత ఆపేస్తుంది. అప్పుడు వెంటనే సందీప్, ఏంటి ప్లాన్ అంతా అట్రప్లప్ అయ్యేలా ఉంది, మా అమ్మను బంధించేశాను కదా, ఎలా వచ్చింది ఈవిడ వల్ల, మళ్ళీ నాకు ఈ ప్లాన్ అట్రప్లప్ అవుతాం, మళ్ళీ అవకాశం నాకు రాదు అని పరిగెత్తుకుంటూ సందీప్ వెళ్తాడు. వెళ్ళి, ఏంటమ్మా నువ్వెందుకు వచ్చావు, నిన్ను రూమ్లో బంధించేశాను కదా అని అంటే, ఏంట్రా నా కోడల్ని నేను చంపుదామని అనుకున్నావంటే ఇప్పుడు నీ కోడల్ని కాదు నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పేసి మొత్తానికి తిరగబడతా ఉంటాడు వాళ్ళ అమ్మ మీద. వెంటనే అక్కడి నుంచి రామలక్ష్మి వచ్చే చంప మీద చెల్లుమని కొడుతుంది. ఏంటి కన్న తల్లినే కొడుతున్నావా, నీకు అసలు మేనర్స్ ఉందా, నీకు బుద్ధి ఉందా అని అంటే, ఒరే ఇంకా చూస్తున్నారేంట్రా, వీళ్ళిద్దరిని చంపేయండి అని చెప్పినప్పటికీ వీళ్ళిద్దరూ పాపం ఆడవాళ్ళిద్దరూ ఆ రౌడీలతో ఫైట్ చేసినప్పటికీ అప్పుడు వెంటనే ఒక కేకేస్తుంది శ్రీలత, ఒరే సీతాకాంత్ తొందరగా బయటికి రారా మమ్మల్ని ఇద్దరిని చంపేస్తున్నారు. ఇక్కడ సీతాకాంత్ రామలక్ష్మి గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. అబ్బా నా రామలక్ష్మి రోజు వస్తుంది, ఎంత తొందరగా చూడాలని అనిపిస్తుంది, నాకు రామలక్ష్మి చూడాలని చాలా ఆశగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ సీతాకాంత్ వాళ్ళ అమ్మ మాటలు, వాళ్ళ అమ్మ కేకలు వినబడగానే వెంటనే, ఏంటి రామలక్ష్మి మా అమ్మ మాటలు కేకలు వినబడుతున్నాయి, ఏం జరిగిందని గబగబా బయటకు వస్తాడు. ఈ లోపు ఇక్కడ సందీప్ వాళ్ళ అమ్మను పొడి చేద్దామని చాకు తీస్తాడు. అప్పుడు వెంటనే వచ్చి పట్టుకుని ఆపేస్తాడు సీతాకాంత్ సందీప్. ఏంట్రా కన్న తల్లినే చంపుతావా, ఎంత దిగజారిపోయావేంట్రా అని అంటది. అవును నేను చంపుతాను, ఎందుకనంటే నాకు ఆస్తి ముఖ్యం, మీరెవ్వరూ కాదు, చంపండి ఇప్పుడు సీతాకాంత్ అన్నయ్యని కూడా చంపేయండి, సీతాన్నయ్యని కూడా చంపేంట్రా అని మళ్ళీ రౌడీలకు చెప్తారు. ఏంట్రా అని చెప్పి అక్కడ అందరినీ చెత్త కొట్టేసి అప్పుడు సందీప్ని కూడా కొట్టేస్తాడనమాట. సందీప్ని పొడి చేద్దామని చాకు తీసేసరికి వెంటనే శ్రీవల్లి కాళ్ళు పట్టేసుకుంటుంది. బావగారు
క్షమించండి బావగారు, నా మొహం చూడండి, మా ఆయన్ని క్షమించండి, అతను డబ్బు కోసం ఇంత దిగజారిపోయారు అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటుంది. ఇంకేం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. ఏంటి మా అమ్మని చంపాలని అనుకున్నాడు శ్రీవల్లి మీ ఆయన, ఏంటి అత్తయ్య గారిని చంపాలని అనుకున్నారా, అసలు మీకు బుద్ధి ఉందా అని చెప్పి, సరే ఇప్పుడు రామలక్ష్మి అక్కయ్య కాళ్ళ మీద పడు అని అంటే అప్పుడు రామలక్ష్మి అక్కయ్య వాళ్ళ కాళ్ళ మీద పడతాడనమాట. రామలక్ష్మి కాళ్ళ మీద, నన్ను క్షమించి వదిన, నేను డబ్బు కోసం బుద్ధి గడ్డితింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ లోపు నాకు కాదు, ముందు అత్తయ్య గారు కాళ్ళు పట్టుకో అంటే అప్పుడు అత్తయ్య వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకుంటాడు. అమ్మ, నాకు ఆస్తి గురించే నా తాపత్రయం, అంతే తప్ప నేను మిమ్మల్ని ఏదో చెయ్యాలని, మిమ్మల్ని ఆస్తి గురించే మిమ్మల్ని చంపాలనుకున్నాను, నన్ను క్షమించమ్మని మళ్ళీ వాళ్ళ అమ్మని అంటూ ఉంటాడనమాట. అప్పుడు అంటుంటే నిన్ను నేను క్షమించను అనేసి అంటది శ్రీలత. అప్పుడు వెంటనే సీత, వీడు ఇలా పాడైపోవడానికి కారణం నేను ఎప్పుడూ నా కన్న కొడుకు, ఈ ఆస్తి నా కొడుక్కి కట్టబెట్టాలని నీ మీద రామలక్ష్మి మీద ఎన్నో దుర్మార్గమైన ప్లాన్లు వేశాను. నిన్ను రామలక్ష్మిని చంపాలి అని అనుకున్నాను. నువ్వు సవత కొడుకు కాబట్టి నీ మీద నాకు ప్రేమ అస్సలు లేదు, ప్రేమ ఉన్నట్టు నటించాను. వీడు ఇలా తయారవడానికి నేనే కారణం, వాడిని క్షమించేరా అని చెప్పేసి అంటదనమాట శ్రీలత. అప్పుడు ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు. సరే అని చెప్పేసి అప్పుడు వెంటనే రామలక్ష్మి అంట, సరే ఇంకేదో అయిపోయింది, ఇంకెక్కడి నుంచి అయినా మనం అందరం కలిసి హ్యాపీగా ఉందాము అనేసి రామలక్ష్మి అంటది. ఈ విషయం నాన్నకు తెలియాలని లోపలికి వెళ్తాడు. రామ్ అని పిలిస్తే నాన్న అని పిలిస్తే రామ్ బయటకు వస్తాడు. ఒరే, మీకు మైథిలి మిస్ అని అనేవాడు కదరా, మీ మైథిలి మిస్ కాదురా, మీ అత్త రామలక్ష్మిరా అని అడిగితే, అవునా మా అత్త రామలక్ష్మి, నువ్వు ఇంకెప్పుడు వెళ్ళావు కదా మా మావయ్యను వదిలి అని చెప్తే అప్పుడు వెంటనే శ్రీలత అంటదనమాట, వాళ్ళ అత్త మావయ్యలే కాదు నీకు అమ్మ నాన్నలు కూడా రామ్ అని చెప్పేసి అంటది. అయితే నాకు చాలా హ్యాపీగా ఉన్నది, మనం అందరం ఇలా కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది మావయ్య అత్తయ్య అంటది. ఈలోపు కింద కూర్చొని ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది రామ్కి. అదే టైంలో సీతాకాంత్ కూడా కింద కూర్చొని ముద్దు పెడదామని అనుకుంటాడు. ఈలోపు అక్కడ రామ్ పక్క తప్పుకుంటే రామలక్ష్మి సీతాకాంత్ ముద్దులు పెట్టుకోబోతారు. అప్పుడు వెనక్కి చూసి వీళ్ళందరూ ఉన్నప్పటికి సిగ్గుపడిపోతూ ఉంటారు. అప్పుడు అంటది శ్రీలత, ఏంటి సీతారాములకి మనసు ఎటో వెళ్ళిపోయిందా అనేసి అంటూ ఉంటుంది. నవ్వుతూ అలాగా ఉండిపోతారు. అంతే ఫ్రెండ్స్, చిన్న విషయం ఫ్రెండ్స్, నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను. ఏంటి అంటే ఈ ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ముగించటం కాదు, ఆపేస్తున్నారు. ఎందుకంటే సీతాకాంత్కి బిగ్ బాస్ 9లో ఆఫర్ వచ్చింది, అందుకని అక్కడికి బిగ్ బాస్ 9కి వెళ్తున్నారు కాబట్టి ఈ సీరియల్ ఆపేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఫ్రెండ్స్. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.